ఒక శని హోమం జరిపించుకోవడం వల్ల మనకెన్ని కష్టాల నుండి బయటపడతామంటే, ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. వ్యాపారాభివృద్ధి పెరుగుతుంది. ఫ్యామిలీ లైఫ్‌లో డిస్టర్బెన్స్ ఉండదు. ముఖ్యంగా విదేశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు, విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి ఇదొక మంచి అవకాశం. శని ఏమంటాడో తెలుసా? నువ్వు ఇండియాలోనే పుట్టావు, ఇండియాలోనే చదువుకున్నావు, ఇక్కడే ఉద్యోగం చేయాలి. నువ్వు విదేశాలకు ఎందుకు చేస్తావు? వెళ్ళి చేయాలనుకుంటున్నావు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళనివ్వను. ఒకవేళ నువ్వు వెళ్ళినా కూడా నీకు మళ్ళీ ఉద్యోగం లేకుండా చేస్తానంటాడు శనీశ్వరుడు. కాబట్టి శనీశ్వరుని ప్రభావంతోనే చాలా వరకు లే ఆఫ్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటికి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చదువులో ఆటంకాలు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు విదేశాలలో. కాబట్టి మనం ఏం చేయాలంటే జూన్ 13వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ముళ్ళును ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే, శని హోమం ద్వారానే ప్రసన్నం చేయి. వేటికి వినడు. ఒకవేళ నువ్వు రికమెండ్ చేయించావనుకోండి ఇంకా కోపం తెచ్చుకుంటాడు. అందుకే ఎవరితో రికమెండ్ చేయించొద్దు శనికి. మనం స్వతహాగా మనం శని హోమం ద్వారానే ప్రసన్నం చేసుకుంటే మంచిది. కాబట్టి మీ పిల్లలు విదేశాలలో ఉన్నా కూడా వాళ్ళ పేరు మీ పేరు మీద గోత్రనామాల మీద శని హోమం జరిపించుకోండి. శని అనుగ్రహాన్ని పొందండి. నేను 50,000 విలువైనటువంటి పూజా వస్తువులు మీకు ఉచితంగా నేను అందజేస్తున్నాను. ఈ అవకాశాన్ని పేరున ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి.